పెళ్ళయ్యాక ఫస్ట్ టైం మేమిద్దరం కలిసి ట్రిప్కి వెళ్తున్నాం. అలా ప్లాన్ చేసుకున్నాం ఈ ట్రిప్ కోసం. కానీ ఇలా ఫ్లాప్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము పెళ్ళైన 1 మంత్లోనే అనుకున్నాము. ఆయన కాల్ చేసి ట్రిప్కి సరిపడా మనుషులు లేరు, సో ఈసారి క్యాన్సిల్ చేస్తున్నాము. మళ్ళీ హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా? సో మేమైతే మా పెళ్ళయ్యాక ఫస్ట్ టైం మేమిద్దరం కలిసి ట్రిప్కి వెళ్తున్నాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అన్నమాట ఆఫ్టర్ మ్యారేజ్. అంటే ఫ్యామిలీతో కలిసి మేము తిరుపతికి వెళ్ళాము, తర్వాత బడిపాడు అట్లా వెళ్ళాము. కానీ మేమిద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళలేదు. మేము చాలా ప్లాన్ చేసుకున్నాం ఈ ట్రిప్ కోసం. కానీ ఇలా ఫ్లాప్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేంటనేది నేను వీడియోలో ఫర్దర్గా చెప్తాను. సో ఈ ప్లేస్కి వెళ్ళడానికి మేము వందే భారత్ అంటే ట్రైన్ చూస్ చేసుకున్నాం, ట్రైన్ జర్నీ. సో వందే భారత్ ఎక్కాము. సో వెళ్ళి కూర్చోగానే చేతుల్లో పేపర్స్ ఇచ్చేసారు, తర్వాత టీ పెట్టేశారు. అదేదో మసాలా చాయ్ లా ఉంది, అంటే పౌడర్ ఫామ్లో ఉంది. దాన్ని మనం హాట్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. దాంతోపాటు బిస్కెట్స్ కూడా ఇచ్చారు. నేను మోస్ట్లీ చాయ్ తాగాను, బట్ ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాం అనిపించి నేను తాగాను అక్కడ. అండ్ నెక్స్ట్ అరౌండ్ 7-7:30 కల్లా టిఫిన్స్ కూడా సర్వ్ చేసేసారు. టిఫిన్స్కి అయితే 2 ఆప్షన్సే ఉండే. ఒకటి బ్రెడ్ ఆమ్లెట్, ఇంకోటేమో ఇడ్లీ వడ. ఇడ్లీ వడలో ఓన్లీ 1 ఇడ్లీ అండ్ 1 వడ వస్తుంది. అండ్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇక్కడ చూపించినట్టుగానే ఉంటుంది. బ్రెడ్ ఆమ్లెట్, ఫ్రెంచ్ ఫ్రైస్, కొన్ని వెజ్జీస్ స్టీమ్ చేసి ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఒక కేక్, బటర్ కూడా ఇచ్చారు. టిఫిన్ తిన్నామో లేదో అప్పుడే లంచ్ టైం కూడా అయిపోయింది. 12:30 అలా అయిందేమో. అప్పుడే స్టార్ట్ చేసేసారు లంచ్ సర్వ్ చేయడము. లంచ్లో కూడా చాలా వెరైటీసే ఉండే. చపాతీ, రైస్, దాల్, పన్నీర్ కర్రీ, కర్డ్, ఆలూ ఫ్రై, ఇంకా పికిల్ ప్యాకెట్స్ కూడా సర్వ్ చేసి, ఈవెన్ సాల్ట్ కూడా ప్రొవైడ్ చేసారు. మా ఆయన్ని నేను వీడియో తీసుకుంటా కొంచెం మెల్లగా చూపియవా అని అంటే ఆయన మంచిగా చూపిస్తున్నాడు. ఉప్పు లేకుండే, బట్ వేడిగానే ఉండే. హీట్ చేసి తీసుకొచ్చిరేమో, కానీ టేస్ట్ అయితే చాలా బాగుండే ఫుడ్. నాకు మాత్రం పిచ్చ కోల్డ్ ఉండే ట్రిప్కి వెళ్ళినప్పుడు. బట్ స్టిల్ మనకు ఆయన బుద్ధి ఉండదు కదా. అయినా నేను ఐస్ క్రీమ్ తిన్నానంటే చూడండి ఎంత ధైర్యం నాకు. మా ఆయన వద్దంటే వద్దు, అస్సలు వద్దు అని అన్నాడు ఐస్ క్రీమ్ తిన్నా. బట్ స్టిల్ నేనే ఒక 2-3 స్పూన్సే తింటా అని చెప్పేసి తిన్నాను. అప్పుడే రాజమండ్రి రీచ్ అయిపోయాము. రాజమండ్రికి రాగానే అసలు గోదావరిని చూడాలి అని అనిపించింది నాకు. ఎందుకంటే చాలా డిస్క్రైబ్ చేసి చెప్తారు కదా, గోదావరి చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది అని. సో నాకైతే ఇప్పుడు చూస్తున్నా అని ఉండే. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అసలు గోదావరిని చూసి అసలు అది రివర్ అని అస్సలు అనిపించలేదు, ఒక సీలా ఉంది. అది ఇంత పెద్దగా ఉందా గోదావరి ఆంధ్రాలో అని అనిపించింది నాకైతే. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే అసలు పండగ అనిపించింది. దీన్ని చూస్తే చాలా విశాలంగా అండ్ ప్రశాంతంగా అనిపించింది. అసలు దీన్ని క్యాప్చర్ చేయడానికి ఫ్రేమ్ కూడా సరిపోదని అనిపించింది. ఎందుకంటే అంత బాగుంది, అసలు చూస్తూ ఉండిపోవాలనిపించింది. చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది నాకు గోదావరి అయితే. నాకు ఆంధ్ర అంటేనే పొలాలు, కొబ్బరి చెట్లు గుర్తొస్తాయి. చాలా మంచి అనిపించింది ఈ గ్రీనరీ చూసి ఇక్కడ. సో అలా వెళ్తూ మా డెస్టినేషన్ కూడా మేము చేరుకున్నాము. సో మేము విశాఖపట్నం రీచ్ అయిపోయాము. మా ట్రిప్ ప్లాన్ ఫ్లాప్ అయిందని చెప్పాను కదా. ఎందుకంటే మేము ఫస్ట్ ప్లాన్ చేసుకుంది వైజాగ్కి కాదు, మేము ఫస్ట్ ప్లాన్ చేసుకుంది కేరళకి. సో కేరళకి ఇప్పుడేం ప్లాన్ చేసుకోలేదు. మేము పెళ్ళైన 1 మంత్లోనే అనుకున్నాము కేరళకి వెళ్ళాలి అని ట్రిప్కి. కానీ రెయినీ సీజన్లో నాకు నచ్చదు ఎక్కడికి వెళ్ళాలని. సో అందుకే నేను వద్దు అని చెప్పేశాను. తర్వాత అలాగే తిరుపతి వెళ్ళిపోయాము, ఇంకా వేరే పండుగలు ఉంటే వాటికి వెళ్ళిపోయాము. సో డిలే అయిపోయింది కేరళకి వెళ్ళడము.
తర్వాత జాన్లో బుక్ అయింది మాకు కేరళ ట్రిప్. వెళ్దామని ఫిక్స్ అయిపోయాము మేము. షాపింగ్, ప్యాకింగ్ అవన్నీ మేము చేసుకున్నాము. కానీ లాస్ట్ మినిట్లో ఆయన కాల్ చేసి ట్రిప్కి సరిపడా మనుషులు లేరు, సో ఈసారి క్యాన్సిల్ చేస్తున్నాము, మళ్ళీ నెక్స్ట్ టైం మేము తీసుకెళ్దాం అనుకుంటున్నాము అని ఆయన అన్నారు. కానీ మేము ఆల్రెడీ లీవ్స్ అవన్నీ అప్లై చేసుకొని కూర్చున్నాము. మళ్ళీ ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు మాకు. సో అందుకని ఎలాగో లీవ్స్ ఎలాగో అప్లై చేశాం కదా అని సరే వెళ్దామని అనుకున్నాం ఏదో ఒక ట్రిప్కి. సో దగ్గరలో ఇది ఉంది కాబట్టి మాకు వైజాగ్ అయితే ఓకే అనిపించింది. అండ్ నాకు కూడా బీచెస్ అంటే చాలా ఇష్టం కానీ ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు నేను. సో అందుకే బీచెస్ చూసినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ టైం అని మేము వైజాగ్ వచ్చేసాం. సో ఇది మేము బుక్ చేసుకున్న రూమ్. మంచి ఏమన్నా సీనరీ ఉంటుందేమో అని నేను ఎగ్జైట్మెంట్ తోటి ఓపెన్ చేశాను, బట్ ఏం లేదు అక్కడ, అన్ని గోడలే ఉన్నాయి. సో నెక్స్ట్ 1 అవర్ అట్లా పడుకొని తర్వాత మేమైతే రెడీ అయిపోయాము బీచ్కి వెళ్ళడానికి. నేను ఈ డ్రెస్సెస్, జ్యువెలరీ అన్నీ నేను కేరళ ట్రిప్ కోసమే తీసుకున్నవి, బట్ స్టిల్ ఇప్పుడు వైజాగ్లో వేసుకుందామని తీసుకొచ్చేసాను. సో ఇప్పుడు నేను రెడీ అవుతున్నాను అనమాట బీచ్కి వెళ్ళడానికి. సో మనకి ఎవరు తెలియని ప్లేస్ కాబట్టి షార్ట్ డ్రెస్సెస్ కూడా మనకు ఎవరు తెలియని ప్లేసెస్లోనే వేసుకోవాలి, ఎందుకంటే అక్కడే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం మనము, ఎందుకంటే మనకి ఎవరు తెలియదు కాబట్టి. సో అందుకే నేను బాడీకాన్ డ్రెస్, అది కూడా షార్ట్ ఉండే, అంటే నీ లెంత్ వరకు ఉండే, సో నేను అది చూస్ చేసుకున్నాను వైజాగ్లో. అండ్ మా ఆయన ఏమో అక్కడ తొందరగా చెయ్యి, మనం వెళ్ళాలి, మళ్ళీ చీకటి పడిపోతుంది, అప్పుడు ఏం కనిపించదు బీచ్ దగ్గర అనుకుంటా అన్నాడు. సో అందుకే నేను తొందరగా రెడీ అవుతున్నాను అనమాట. ఎంత తొందరగా రెడీ అయినా మనం చేయాల్సింది తప్పకుండా చేయాల్సిందే, లేకపోతే కష్టం కదా, రెడీ అయినట్టు మనకు అనిపించదు కదా, ఆ సాటిస్ఫాక్షన్ దొరకదు మన అమ్మాయిలకి. సో ఫైనల్గా అయితే నా లుక్ నాకు చాలా నచ్చింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే నాకు అవుట్పుట్ కూడా అలాగే టర్న్ అవుట్ అయింది. సో నాకు చాలా నచ్చింది ఇది. అండ్ ఆ సన్ గ్లాసెస్ ఇంకా లుక్ని బాగా యాడ్ చేసినాయి. నేను ఇంకా హెయిర్ని స్ట్రైట్ కూడా చేసుకున్నాను, ఇంకా వేవీగా కనిపిస్తే బాగోదని ఈ బాడీకాన్ డ్రెస్ మీద. అండ్ ఫైనల్లీ నేను బీచ్ని ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు వేలో అస్సలు ఆగట్లేదు నేను బీచ్ చూస్తున్నానా అని మా ఆయన బ్రెయిన్ ఒకటే తింటున్నా నేను. అంటే అంత ఎగ్జైట్మెంట్ తోటి ఉండే నేను బీచ్ చూస్తున్నా అని, బీచ్కి వెళ్తున్నా అని. అంటే నాకు ఆ వైబ్స్ అంటే చాలా ఇష్టం, బీచ్ వైబ్స్. సో ఎప్పుడెప్పుడు వెళ్తానా, ఎప్పుడెప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతానా అని ఎగ్జైట్మెంట్ చాలా అంటే చాలా ఉండే నాకు పెళ్ళవ్వక ముందు డ్రీమ్స్ ఉండే, లైక్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఖచ్చితంగా ఒకటి బీచ్ ఏరియాలో చేయించుకోవాలి అని ఉండే నాకు. బట్ మా పెళ్ళి 1 మంత్లోనే అయిపోయింది. సో మాకు అంత టైం లేకుండే బీచ్కి వచ్చి షూట్ చేయించుకునేంత. సో అందుకని ఇక్కడ ఫొటోస్ అయితే మంచిగానే దిగాము మేము. నేను ఆల్రెడీ రీల్ పెట్టేశాను అనుకుంటా దానికి, అంటే షార్ట్ పెట్టేశాను నేను ఆల్రెడీ ఎప్పుడో. అండ్ నాకు సీ ఫుడ్ తినాలని చాలా ఉంటుంది, లైక్ నాకు క్రాబ్, లాబ్స్టర్, ప్రాన్స్ ఎక్కడన్నా దొరుకుతుంది, బట్ ఇవి నాకు ఎక్కడ దొరకవు. సో ఇవి ఎక్కడన్నా దొరుకుతుందా అని బాగా చూశాను, కానీ ఈవెన్ వైజాగ్లో కూడా నాకు అవి కనిపించలేదు. లైక్ పెద్ద రెస్టారెంట్స్లో అన్నా ఉంటాయేమో అని చూసాను, బట్ ఎక్కడ నాకు కనిపించలేదు, అంటే ఎక్కడ ఉన్నట్టు అనిపించలేదు. సో ఇక్కడ ఉన్నవి ఏమీ నేను తినలేదు, ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ హైదరాబాద్లో ఉంటాయి. సో ఇక్కడ ఎందుకు తిన్నామని, అంటే తింటే ఆ ఏరియాకి చాలా స్పెషల్గా ఉండేది తినాలి. సో అందుకని ఏం తినలేదు ఇక్కడ. అండ్ నెక్స్ట్ నైట్ అవ్వగానే మేమైతే ఒక రెస్టారెంట్కి వచ్చేసాము మా డిన్నర్ కంప్లీట్ చేయడానికి. సో ఇది మా డే 1 ఆఫ్ అవర్ ట్రిప్ అన్నమాట. సో వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.